అందరికీ నమస్కారము. మిల్ మేకర్ కిచిడి ఎలా చేయాలో చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్, హెల్దీ ఫుడ్ లాగా. మిల్ మేకర్ అయితే మనకు నచ్చినన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ మిల్ మేకర్ తోటి మనం పులావ్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, రకరకాలు కిచిడి కూడా చాలా బాగుంటుంది. ఇంకా కర్రీస్ వండే పని లేకుండా అలానే బాక్స్లో పెట్టుకోవచ్చు. చికెన్ సూప్తో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇలా ఒక గ్లాసు రైస్కు సగం గ్లాస్ పప్పు నానబెట్టుకోవాలి. పెసరపప్పు, బియ్యం నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు బియ్యము, సగం గ్లాసు పప్పు, కొంచెం పప్పు తగ్గించైనా నానబెట్టుకోవచ్చు. ఇలా వాటర్ పొయ్యి మీద పెట్టేసి సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత మిల్ మేకర్ వేసి కొంచెం ఒకసారి ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా పొంగు రాగానే ఇంకా మనకు నచ్చినన్ని కాజు వేంపి పక్కకు పెట్టేసాము. కొంచెం నెయ్యి, కొంచెం నూనె తగినంత, కొంచెం ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ వేసుకోని అవసరం లేదు. వేసేసి ఇందులో ఒక బిర్యానీ ఆకు, ఒక 3 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం సాజీరా, పట్ట వేగిన తర్వాత ముందు క్యారెట్ వేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసిన క్యారెట్ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇది ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది. మనకు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఇలా ఆలు వేసుకోవాలి. ముందు కొంచెం గట్టి వస్తువులు ముందు వేసుకోవాలి, ఆయిల్లో వేంపాలి. కొంచెం పుదీనా, సాల్ట్ వేసి వేంపడం వల్ల ఈ కూరగాయలకు సాల్ట్ పట్టి టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి, లాస్ట్కు టమాటా వేసుకోవాలి. ముందే వేసుకోకూడదు, టమాటా లాస్ట్కి వేసుకోవాలి. ఆలు క్యారెట్ వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. మంచిగా కలిపేసేసి ఇంకా పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు కూడా కొంచెం సేపు వేగనివ్వాలి, పచ్చి పచ్చిగా ఉంచకూడదు. పప్పు వేగిన తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. మనము ఉడికించి పెట్టింది చల్లటి వాటర్ పోసి గట్టిగా పిండేసి ఇలా మిల్ మేకర్ వేసుకొని మిల్ మేకర్ కూడా వీటితో పాటు కొంచెం వేగనిచ్చేయాలి. వేగిన తర్వాత కొంచెము మధ్యలో అల్లం వేయాలి. ముందే అల్లం వేయకూడదు, ఇవన్నీ అడగంటినట్టు అవుతూ ఉంటాయి. లాస్ట్లో ఇలా అల్లం వేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చేసి ఈ కూరగాయలన్నీ మంచిగా కలిపేసి బియ్యం వేసేయాలి. బియ్యం వేసి బియ్యం కూడా మంచిగా అంతా కలిపేసేయాలి, కలిసేలాగా బాగా ఇట్లా కూరగాయలు పప్పు బియ్యము అంతా మిక్స్ అయ్యేలాగా కలిపితే కొంచెం వేడి తాకుతుంది బియ్యానికి. ఇంకా అప్పుడు మనము వాటర్ పోసేసుకోవాలి. ఇన్ని కూరగాయలు వేసినాం కదా అని ఎక్కువ వాటర్ పోయకూడదు. పప్పు నానిందే, మనకు మిల్ మేకర్ ఉడికిందే, ఇటు రైస్ నానిందే కాబట్టి మనము మామూలు రోజు అన్నం ఎలా వండుకుంటామో అలా పోసుకోవచ్చు. కొంచెం తగ్గించైనా పోసుకోవచ్చు, వాటర్ అయితే ఎక్కువ పోయకూడదు. ఇలా వాటర్ పోసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి అన్నం రైస్ కానివ్వాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనుకోకూడదు, కొంచెం తగ్గించి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ రైస్ను మనము ఈ కిచిడి లాగైనా తినవచ్చు. సాల్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు సరిపోతుంది తినడానికి. లేకుంటే చికెన్ సూప్తో కూడా చాలా బాగున్నది. మాకు ఆ టైంకు ఇంట్లో చికెన్ సూప్ ఉంటే వేసుకొని తిని చూసాము, టేస్ట్ బాగున్నది. రైస్ రెడీ అయిపోయింది మనకు. ఇంకా కాజు వేసేసుకొని తినేయడమే, ఇంకేమున్నది. టేస్టీ కిచిడి రెడీ అయిపోయింది. పిల్లలు అన్నం తినని వాళ్ళకి ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారు, ఎక్కువ